భార్యాభర్త పెళ్ళయ్యాక విడాకులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏడాది పాటు వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాపురం చేసి తీరాల్సిందే. ఆ తర్వాతనే విడాకులకు సంబంధించినటువంటి దరఖాస్తు పెట్టుకోవాలన్న నిబంధనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఏడాది పాటు వేరువేరుగా నివసిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతనే విడాకుల దరఖాస్తును పరిశీలించాలని నిబంధనల మీద స్పష్టత ఇచ్చింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరితే ఈ నిబంధన పాటించడం తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. దీన్ని సడలించి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని చెప్పింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 113(b)(1) ప్రకారం కనీసం ఏడాది పాటు విడివిడిగా నివసిస్తున్న దంపతులే విడాకుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందా అన్న సందేహం మీద జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జయరాం, బండారి బంబానీల ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ నిబంధన ఒక మార్గదర్శనం మాత్రమే, తప్పనిసరిగా పాటించాల్సింది కాదని తేల్చెప్పింది. ఇష్టం లేని జంటకు అవాంఛిత వివాహ బంధంలో ఉండాల్సిన పని లేదని పేర్కొంది. విడాకులు మంజూరు చేయకపోతే వివాదాలు మరింతగా పెరిగిపోతాయి తప్ప ప్రయోజనం ఏమి ఉండదని చెప్పింది. నిబంధనల పేరుతో వివాహ అగాధంలోకి తోసేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించింది. విడాకుల కోసం దరఖాస్తు చేసిన జంటకు సెక్షన్ 13(b) సబ్సెక్షన్ 2 ప్రకారం సర్దుబాటు నిమిత్తం 6 నెలల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ కింద సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని కూడా పక్కన పెట్టి విడాకులు ఇవ్వచ్చని కూడా తేల్చి చెప్పింది. సెక్షన్ 13(b)(1) సెక్షన్ 13(b)(2)ల మీద తీర్పులు ఇచ్చే సమయంలో ఏ కేసుకు ఆ కేసు అన్నట్టుగానే విచారణ జరపండి, అన్నిటి ఒక ఘాటను కట్టద్దని తేల్చి చెప్పింది. నిర్ణయాలు తీసుకోమని చెప్పింది. అసాధారణ పరిస్థితులు ఎదురైనట్టు కోర్టుల్ని నమ్మిన సందర్భాల్లో మాత్రమే నిబంధనలు సడలించవచ్చని చెప్పింది.